నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం ప్రాజెక్టు వద్ద మాజీ ఎమ్మెల్యే గండిపాలెం ప్రాజెక్టు వ్యవస్థాపకులు పొన్నెబోయిన చెంచు రామయ్య వర్ధంతి కార్యక్రమం ఆయన తనయుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచుల బాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా చెంచు రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెట్టాలి వార్త రావాలా. ఆ తండ్రి గారు ఇటువంటి స్వర్గీయ ఉదయగిరి మాజీ శాసనసభ్యులు, మాజీ సమితి అధ్యక్షులు పొన్నెబోయిన చెంచు రామయ్య గారి 23వ వర్ధంతిని ఈరోజు మేము ఆయన నిర్మించినటువంటి గండిపాలెం ప్రాజెక్టు మీద ఈ వర్ధంతి కార్యక్రమం జరపాలని చెప్పి నిర్ణయించాం. ఎందువల్ల నిర్ణయించామంటే ఈరోజుకి ఈ ప్రాజెక్టుని స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయింది. అర్ధ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఆ మహనీయుడిని ఈ డ్యామ్ మీదనే అందరూ కూడా గుర్తించుకోవాలని, తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గండిపాలెం చెంచు రామయ్య రిజర్వాయర్ పైన మేము నిర్వహించామని తెలుసుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది చెంచు రామయ్య గారి అభిమానులు మేము ఫోన్ చేయగానే ప్రతి ఒక్కరు కూడా మేము వస్తాము, ఖచ్చితంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అలాగే ముఖ్యంగా మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, వారి శ్రీమతి గారు, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు, మన జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు, నిత్యం అనేక కార్యక్రమాలతో బిజీగా ఉన్నటువంటి బీద రవిచంద్ర యాదవ్ గారు కూడా నా యొక్క విన్నపాన్ని మన్నించి, నాకు ఆహ్వానాన్ని మన్నించి ఖచ్చితంగా నేను వస్తాను, ఈ కార్యక్రమంలో పాల్గొంటాను, మా మామగారు అయినటువంటి చెంచు రామయ్య గారికి నివాళులు అర్పిస్తాను చెప్పి రావడం అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను తెలియజేసిందంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఈ యొక్క దాదాపు 144 పంచాయతీల్లో కొన్ని మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నాయంటే ఒక చెంచు రామయ్య సాగర్ గండిపాలెం ప్రాజెక్టు చేసుకుంటున్నా. ఈ ప్రాజెక్టు ఆయకట్టు 1.88 టీఎంసీలు 16,000 ఎకరాలకు నీరు విడుదల చేసడానికి అవకాశం ఉంది. ఆ రోజు 1975లో ₹1 కోట్లతో జనరంగరావు గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఈరోజు కూడా పూర్తి స్థాయి ఆయకట్టుని నీరు అందించలేక ఉంది. ఏ యొక్క ఉద్దేశంతో, ఏ యొక్క ఆశయంతో ఈ ప్రాజెక్టు తనిఖీ నెలకొల్పారో ఆయన ఆశయం ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ఆ కారణం ఏంటంటే నిధులు కొరత. ఈ ప్రాజెక్టుని దాదాపు ₹10 కోట్లతో మంజూరు చేపిస్తానని చెప్పి కూడా మన ఎమ్మెల్యే గారు బీద రవిచంద్ర యాదవ్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ₹10 కోట్ల మంజూరు చేస్తే కుడి ఎడమ కాలువలు పూర్తి చేస్తే పామూరుపల్లి నుంచి జడదేవి, గోవాడి, అలాగే అనేక రకాల గ్రామాలు ఉదయగిరి మండలంలో నుండి సునవాజింతల, గుడినెరవ, తిరుమలాపురం అనేక గ్రామాలు 2 మండలాల్లో 64 పంచాయతీలకు ఈ త్రాగునీరు దాదాపు 16,000 ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉన్నటువంటి బృహత్తరమైన ప్రాజెక్టు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే చెంచు రామయ్య గారి విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పి మన ఎమ్మెల్యే గారు, అలాగే సురేష్ గారు, బీద రవిచంద్ర గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ డ్యామ్ మీద ఆయన గుర్తుగా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పత్రికా మిత్రులు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహనీయులకి జన్మించడం మా అదృష్టంగా నేను భావిస్తున్నా. మా తండ్రి గారు ఈరోజు కూడా నిస్వార్థంగా ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో నిలిచారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెంచు రామయ్య అంటే ఇది గ్రామంలో తెలియని వాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఆయన సాగునీరు కోసం ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి కూడా ఈ ప్రాంతీయులు, మెట్ట ప్రాంతీయులు ఆయన తలుచుకుంటున్నారంటే ఆ మహనీయునికి మేము ఘనంగా నివాళులర్పిస్తాం. ఆయన కనీసం మినిస్టర్ తీసుకోవడానికి కూడా ఇష్టపడాలి. అంటే మా ఉదయగిరి నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వండి, మా రైతులకు నీళ్ళు ఇవ్వండి, మాకు మినిస్టర్ కూడా నాకు అవసరం లేదు అనే పరిస్థితి. అన్నంగా చెప్పారు అసెంబ్లీలో లేచి ఇదే నా లాస్ట్ రోజు, నాకు నీళ్ళు ఇవ్వకపోతే అనే పరిస్థితి. ఆ రకమైన పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు ఆయన.
వారి గురించి ఎన్నో నేర్చుకోవాల్సిన ఉంది. తర్వాత జరిగిన తరంలో కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేశారు అదే నీటి పోరాటాన్ని మనం కంటిన్యూ చేసి బాబు గారికి స్పష్టమైన అవగాహన ఉంది, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి స్పష్టమైన అవగాహన ఉంది మన పరిస్థితి మీద. అలాగే మన ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కూడా స్పష్టమైన అవగాహన ఉంది. వారిని కూడా సారి మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చి మన వెలుగున్న ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ కానీ, మన సంస్థల హైకెనాల్ ప్రోగ్రెస్ కానీ, మొన్న సార్ వచ్చినప్పుడు మీకు అందరూ తెలుసు, ఒక చెరువుని రిపేర్ చేసుకున్నాం. 280 ఎకరాల చెరువుని రిపేర్ చేసుకొని దాదాపుగా 10 రోజులు కష్టపడ్డాం. అక్కడ చెరువుని రిపేర్ చేసుకొని సార్కి ఆ చెరువు చూపెట్టి, సార్ దీంట్లో నీళ్లు వస్తే 35,000 మందికి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే విజయమూరికి నీళ్లు తీసుకురావాలి అంటే అది వెలుగొండ నుంచి రావు, కేవలం సంస్థల నీళ్ళే మనకు ఉన్న స్కోప్. అక్కడ ఐ కెనాల్ అయ్యేదానికి సంస్థల హై లెవెల్ కెనాల్ అయ్యేదానికి టైం పడుతుంది, మనకి నీళ్లు కావాలని చెప్పి 35,000 మందికి నీళ్ళు అని చెప్తే సార్ ఇమీడియట్ గా కూడా 35 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చున్నారు. ఇప్పుడు టెండర్ కూడా పిలవబోతా ఉన్నారు. మొట్టమొదటిసారి సంస్థల నీళ్లు వింజమూరు మండలాన్ని తాకబోతా ఉన్నాయి. ఆ పరిస్థితి ఇంత ముందు ఎక్కడా కూడా లేదు. ఈ సంస్థల ఇక్కడ ఈ 3 మండలాల్లో ఎక్కడా కూడా జలదంకి కానీ, కలిగిరి కానీ, కొండాపురం కానీ అంటున్నా కూడా కేవలం మనం 4 చెరువులే మనం నింపుకోగలుగుతున్నాం. 900 ఎకరాలకి మాత్రమే ఆగిపెట్టుకుంది సంస్థల నీళ్లు. ఇంకా కూడా చాలా స్కోప్ ఉంది మనం చూసుకోవాలంటే. మన కాగుటూరు డిస్ట్రిబ్యూటర్ దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 8.5 crores అంటే కనీసం మనం చెరువులు నింపుకోవచ్చు. తర్వాత దానికి మళ్ళీ సబ్ కెనాల్స్ ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు, అవి కూడా మనం రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టైం ఎక్కువ అయిపోయింది, చాలా టైం అయింది, లేట్ అయింది, ఎండగా ఉంది. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా మరొకసారి రమణకి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసిన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి తెలుగుదేశం పార్టీని గన్నెంటి నడిపించి ఈ పార్టీకి పెద్ద పొజిషన్లో ఉన్న ఇంకా పెద్ద పదవిలో ఉండాల్సిన ఆయన గౌరవనీయులు నాకు సోదర సమానం